హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడైతే నేనైతే 2 కంకులు తీసుకున్నా, మొక్కజొన్న కంకులు. ఇవి మొక్కజొన్న కంకుల్ని గింజలాగా చేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 కంకులకి ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకొని అందులో సాల్ట్ ఏసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని అలాగే మనం మొక్కజొన్న పేస్ట్‌ని ఏసేసి కొద్దిగా నేనైతే ఒక కప్పు ఇక్కడ బియ్యం పిండి ఏసేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఏసుకొని మనం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇదొక మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ మంచిగా వేడెగిన తర్వాత ఇక్కడైతే మనం చాలా పల్చగా చేసుకోవాలి మొక్కజొన్నవనేవి. అలాగైతేనే మనకు టేస్టీగా ఉంటాయి. లేకపోతే లోపల అనేవి ఉడకయి. మంచిగా చేసేసుకొని మనం మొత్తం ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో అదంతా చిన్న చిన్న ముందే అప్పల్లాగా చేసుకొని అంటే చిన్న చిన్నగా గారెల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను కట్టెల పొయ్యి మీద కాల్చిన చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను చిన్న చిన్నగా చేసేసుకొని అవి ముందే పెట్టుకున్నా. ఆయిల్ రీఫై అయ్యగానే ఒక్కొక్కటి వేసేసుకున్నా. పల్చగా చేసుకుంటే మనకి మొక్కజొన్న అనేది లోపల ఉడుకుతుంది. బట్ మొక్కజొన్న ఉడకడానికి మనకి చాలా టైం పడుతుంది. ఉడకాలంటే ఉడకకుండా అయిపోతే మనకు హెల్త్‌కు మంచిది కాదు కదా! సో, మీరైతే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఎక్కువసేపు ఆయిల్‌లో ఉంచనీకి ట్రై చేయండి. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన. చాలా అంటే చాలా బా వచ్చినాయి. మనకైతే మొక్కజొన్న ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటే మనకు అంత తినాలనిపియదు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ చేసుకుంటే మనకు గూడా తినాలనిపిస్తది. పిల్లలు గూడా తింటుంటారు. ఇదైతే మనకి స్నాక్‌గా బాగుంటది. మనకు ఎప్పుడైనా వర్షం పడుతుంటే వేడి వేడిగా చాలా అంటే చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఆహ్, మన్ ఆహ్, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఏసేసుకున్నా. మనకి ఒకవేళ మనకు కాలకపోతే ఒకవేళ మళ్ళీ కొంచెం 90% లేదా 80% ఉడికిన తర్వాత మళ్ళొకసారి సెకండ్ టైమ్ గూడా కాల్చుకుంటే గూడా బాగున్నాయి. నేనైతే సెకండ్ టైమ్ గూడా కాల్చిన ఒకసారి. ఇక్కడైతే మనకి మొక్కజొన్న వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి వెయిట్ మేనేజ్‌మెంట్ అయినా, హార్ట్‌కి సంబంధించింది హెల్త్ అయినా, ఐకి గూడా చాలా ఉంటది. ఇది తినడం వల్ల మనకు డైజెస్టివ్ హెల్త్ గూడా చాలా బావుంటది. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, అప్పుడప్పుడు మనం ఒకటే వెరైటీ కాకుండా ఇలా ట్రై చేస్తుంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా మంచిగా తింటారు. చాలా అంటే బాగున్నాయి. మనం ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా తినొచ్చు, స్నాక్స్ లాగా అయినా తినొచ్చు. ఇలానే ఇందులో చట్నీ పెట్టుకొని తింటే కూడా బాగుంటది. పల్లి చట్నీ. నేనైతే పల్లి చట్నీ ఏం పెట్టలేదు. స్నాక్ లాగానే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. ఓకే. బాయ్.